నమస్తే అండి. మనం ఇవాళ పాపన్నపేట్ మండల్ కుర్తివాడ గ్రామంలో ఉన్నాం. సో మన ముందు వెంకటరెడ్డి గారు ఉన్నారు. వెంకటరెడ్డి గారు గత వానాకాలంలో 2025 అంటే మొన్న గడిచిన వానాకాలంలో మన సిసిరా రకం వేయడం జరిగింది. సో సిసిరా రకం వచ్చి బీపీటీ రకాల్లో మనం ఇచ్చిన కొత్త రకం సిసిరా అని. సో వెంకటరెడ్డి గారి మాటల్లో విందాం సిసిరా ఎలా ఉంది అండ్ మొన్న వానాకాలంలో పడ్డ వర్షాలకి వాతావరణానికి ఇక్కడ మన పాపన్నపేట్ మండల్ కుర్తివాడ గ్రామంలో వేరే రకాలతో పోల్చుకున్న ఇతర బీపీటీ రకాలతో పోల్చుకున్న సిసిరా ఎలా ఉందో సో విందామండి. మన కాలంలో ఏమైందంటే వేరే రకాలు ఏదైనా 22 నుంచి 25 ఏది కూడా దాటలేదు. వేరే రకాలు దొడ్డి కూడా దాటలేవు. 25 దాటలేదు. ఇది ఒకటి 30 క్వింటాలు 31 క్వింటాలు కొట్టింది. ఇది ఒకటే ఏది కొట్టలేదు. దొడ్డు దానికన్నా కూడా ఒక 5 క్వింటాలు ఎక్కువ ఇచ్చినట్టు. ఆమన్ గానీ ఆర్ఎన్ఆర్ గానీ అవన్నిటి మీద కూడా ఎక్కువ కొట్టింది. బీపీటీలు వేస్తారుగా మన ఊర్లో వానాకాలంలో వేస్తారు. వాటి మీద కూడా మనదే 30 క్వింటాలు దాటింది. 30 క్వింటాలు వచ్చింది. వేరే ఏది కూడా రాలేదు. ఏది రాలేదు. మీరు మెయిన్ ఏంటంటే చిలక శాతం బాగా వచ్చింది. మనం 2 మొక్కలు పెట్టినా బాగా వచ్చేసింది. ఆమన్ మీద డబుల్ వచ్చేసింది. పోల్చుకుంటే మనకి ఎంత వచ్చినట్టు? బీపీటీ మీద కూడా ఎక్కువ వచ్చింది. ఒక 5 క్వింటాలు ఎక్కువ. అంటే నేను అంటుంది పిలకలు అంతకుముందు ఒక 30 వరకు ఉంటుండే. ఇది 40-45 వరకు 45 దాకా వచ్చినాయి సిసిరా వచ్చింది. దాని తర్వాత మీకు పెట్టుబడి మీరు ఇతర పెట్టుబడికి మన పెట్టుబడి ఏం పెట్టుబడి అన్నింటికైతే చేసినామో దీనికి అంత సేమ్ చేసినాం. ఫర్టిలైజర్ కానీ అన్ని సేమ్ ఉన్నాయి. మీరు నార్మల్ గా బీపీటీ రకాలు చూసారు కదా, బీపీటీ రకాలకి దాని గంట దీని గంట మీకు తేడా మన కండిషన్. దానికి ఒక 30 వరకు వచ్చింది. 45 వరకు వచ్చింది. 45 గంటలు వచ్చినాయి. గొలుసు సైజు ఉంది. సైజు పెద్ద డిఫరెంట్ ఏం లేదు. ఆమన్ అంతే ఉంది కానీ బీపీటీ కన్నా పెద్దగా ఉంది. ఆమన్ అంతే ఉంది కానీ బీపీటీ కంటే మన సిసిరా కంటే పెద్దగా ఉంది. ఓకే, మీకు అలా పెద్దగా ఉంది. ఏమన్నా గింజలు లెక్కేసారా? మీరు నార్మల్ గా చూస్తారు కదా, లెక్కేయలేము కానీ తేడా అయితే పిలకలు ఎక్కువ వచ్చేసి పెరిగింది అంతే. దాన్ని ఇంకోటి ఏం లేదు. సో మీరు మామూలుగా రైతులకు ఏమని చెప్తారు? బీపీటీ రకాల్లో ఇతర రకాలతో పోల్చుకుంటే నెంబర్ 1 అది మన సిసిరా నెంబర్ 1 అంటారా? నెంబర్ 1 100%. ఒకసారి మందు కొట్టినాం అంతే. మామూలుగా అన్నిట్లో కొట్టినట్టే కొట్టేసినాం అంతే. ఇది ఎక్స్ట్రా కూడా దీనికి ఏం చేయలేదు. మీకు మొన్న పడ్డ ఖరీఫ్ లో పడ్డ వానలకు కూడా పెద్ద డ్యామేజ్ ఏం కాదు. 30 క్వింటాలు అయితే వచ్చింది. ఇంకా మంచి వాతావరణం ఉంటే ఎట్లా వస్తున్నాం. అంచనా ఎంత? ఒకవేళ వాతావరణం మంచిగా ఉంటే ఎంత చెప్పలేము. ఇక మనకు ఒకసారి పెడితేనే అర్థమవుతుంది. ఆమెను అయితే ఒకసారి 30 వరకు కూడా పోయింది. ఈసారి అయితే 22కి మీకు బీపీటీలు మామూలుగా ఎంత వస్తుంటాయి మన ఊర్లో? 25 దాకా వస్తాయి. బట్ మంది 30 వచ్చింది మంది. ఇప్పుడైతే నెంబర్ 1. ఓకే వెంకటరెడ్డి గారు, సో థ్యాంక్ యూ.